అందరికీ వందనాలు. దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. అందరూ బాగున్నారు కదూ. దేవుడు మనల్ని ఎంతగానో కరుణించి మన కోసము తన ప్రాణము పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తమ ప్రాణాన్ని లెక్క చేయకోకుండా మన కోసం తమ ప్రాణాన్ని పణంగా పెట్టిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనము ముందుకు వెళ్దాం. ముందుకెళ్ళే ముందు వాక్యోపదేశంలోకి వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యోపదేశంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి అయిన దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. వేలాది వందనాలకి నేటి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినట్టుకు స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యా రానున్న రోజుల్లో కానీ మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా మాకు మీరు తోడుగా నేడుగా ఉండమని, అయ్యా మా యందు మీరు మీ కృపను మా యందు చూపమని, అయ్యా మేము తెలియక చేసిన తప్పులే ఉంటే ఆ తప్పులను క్షమించమని, అయ్యా ఈ 40 రోజుల దినాల సంఘాల ద్వారా కుటుంబాల ద్వారా ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు, ఆ ఉపవాసం ఉంటున్న బిడ్డలు నించని అయ్యా నీకే సత్రాలయం వాళ్ళు అర్జించిన పనిని సక్రమంగా చేసుకునేలా చేయమని నిన్ను వేడుకొచ్చునయ్యా. ఉపవాసం ఉంటున్న బిడ్డలు దీవించండి. వాళ్ళకి మంచి శక్తిని బలాన్ని దయచేయమని నిన్నే వేడుకొచ్చునయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలండి. మా యందు మీరు తోడుగా ఉండండి. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఛానల్ ద్వారా ఎంతమంది పడుతున్నారు మీకు తెలుస్తుంది. ఇదొక చిన్న ప్రయత్నం అయ్యా. మన ఆత్మల రక్షణ అర్థమై చేపట్టిన ఈ ఛానల్ను, సత్యవాక్య ఛానల్ను ఎంతమంది చూస్తున్నారు, రక్షణ పొందుకుంటున్నారు అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. మీకు వీలైతే అయ్యా అనేక వర్తమానాలు అందించలాగిన మీకు దయచేయండి అయ్యా. మంచి మాటలు మేము నేర్చుకొని మీలో బతుకులాగిన మీకు దయచేయమని విశ్వాసనామలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. చూడండి, ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్య ఉద్దేశం ఏమనగా, ఈరోజు వాక్య ఉద్దేశంలోకి వెళ్ళే ముందు మనము బుధవారం నాడు 40 రోజులు ఉపవాసం ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్న విషయాలు మనము నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. 40 దినాలకు సంబంధించి కొన్ని వాక్య భాగాలు బైబిల్ నుంచే మనము నేర్చుకోబోతున్నాం. అందులో మొదటిగా మనం నేర్చుకునేది ఏంటి అంటే నోవాబు గురించి. నోవాబు 40 రోజులు ఓడల ప్రయాణం గురించి మనందరూ తెలిసిందే. కానీ తెలిసినప్పటికి కూడా మనము కొన్ని విషయాలు మనము నేర్చుకోవాల్సిన వారు విన్నాం. చూడండి, అక్కడ చూడండి, నోవాబు వర్షాలు 40 రోజులు పడింది కదా. ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ముందు వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ తండ్రి అయిన దేవుడు నోవాబు కనబడి ఒక ఓడ కట్టమని చెప్పి, ఆ ఓడలో జనులందరూ ఉండులాగన, జంతువులు వాటి జాత ప్రకారము ఉండులాగన వాటికి ఆహారము సిద్ధపాటు చేసుకోమని నోవాబు చెప్పిన విషయాలు మనకి తెలుసు. ఈ కథ మనందరూ తెలిసినప్పటికీ కూడా కొన్ని అర్థం కాని విషయాలు ఇందులో ఉన్నాయి. 40 రోజులు ఏంటమ్మా, 40 రోజులు వర్షాలు కురిసినట్టు, 40 పగుళ్ళు 40 రాత్రులు, అలా 40 రోజులు వర్షాలు కురిసినాయి. ఆ 40 రోజుల్లో కూడా ఏమైందంటే ప్రచండ వర్షం కురిసిందని మనం చూసాం కదా. ఆ వర్షం కురవటానికి కారణం ఏంటి అంటే మనిషి యొక్క పాపాలు.
మనిషి చేసే పాపాల ద్వారానే ఆ వర్షం అనేది కురిసింది. ఆ జలప్రయాణంలో అనేక మంది చనిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. దేవుని కుటుంబం వరదలో కొట్టుకుపోయింది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి. తల్లి ముందు ఏమనిది? ముందు ఆ తప్పు చెయ్యకయ్యా అనిది. సరే, విన్నాడే అనుకో, మంచి మార్గంలో నడుస్తాడు. వినకపోతే చెడు మార్గంలో నడుస్తాడు. అలా ఒక పిల్లవాడి దృష్టిలోనే ఒక తల్లి అంత చర్య తీసుకుంటే, దేవుడు మన కోసం ఇంకెంత చర్య తీసుకుంటున్నాడు చెప్పండి. ఇక్కడ అంటే ఆదికాండం ప్రారంభంలోనే మనిషిని తన చేతులతో పుట్టించాడు దేవుడు. ఆదికాండం ప్రారంభంలోనే ఆ మనిషిని పుట్టించిన దేవుడు మనిషిని అంతం చేయటం పెద్ద లెక్కేం కాదు. కానీ అంతం చేయలేదు. ఇప్పటి వరకు నోవాహు కాలం వరకు ఆ మనిషిని అంతం చేయాల. ఎప్పుడైతే నోవాహు కాలంలో మనుషులు దేవుడి మీద తిరగబడ్డారో అప్పుడు ఏమైంది? తాను చేతితో స్వయంగా చేసిన మనుషుల్ని దేవుడు ఆ జలప్రయాణంలో కుట్టినట్టుగా మనం చూస్తాం. అక్కడితోనే ఆగలేదండి. నోవాహు ఎప్పుడైతే నోవాహు కుటుంబం ఎప్పుడైతే ఓడ నుంచి బయటికి వచ్చారో అప్పుడు నోవాహు సంతానం మరలా కొత్త భూమి, కొత్త ఆకాశము మొదలైంది. ఇంకా అక్కడితో పాతది అయిపోయింది. నోవాహు నుంచి కొత్త కాలము, కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతన వధువులు, అదేవిధంగా నూతన జన్మ, క్రొత్త జన్మ అనేది మొదలైంది. అక్కడి నుంచి మనుషులు మళ్ళా భూమిలో పుడుతున్నారు. చూడండి, దీని సాదృశ్యంగా మనం ఏం చూస్తాం అంటే రెయిన్బో. మనందరూ తెలిసిందే, వర్షం పడేటప్పుడు వస్తుంది రెయిన్బో. ఆ రెయిన్బో ఎందుకు అంటే ఇంద్రధనుసు మనం చూస్తాం. ఇంద్రధనుసు దేనికయ్యా అంటే వర్షం వస్తుందని కాదు దాని ఉద్దేశం. ఏంటి అంటే నోవాహు దినాలు మరలా రావు అంటానికే నిదర్శనం ఆ ధనుసు. చూడండి, నోవాహు దినాలు మరలా రావు అంటానికే ఆ నిదర్శనం. అదే మనం చూస్తాం. అర్థం చేసుకోండి, నోవాహు దినాలు మరలా వస్తే అప్పుడు ఒక జీవి కూడా ఈ లోకంలో ఉండదు. దేవుని కుటుంబం ఈ లోకంలో ఉండదు నోవాహు దినాలు మరలా వస్తే. కాబట్టి నోవాహు దినాల్లో మరలా రాకోకుండా ఉండటానికి నిదర్శనం ఆ ధనుసు. బైబిల్లో కూడా ఇంద్రధనుసు అని రాసి ఉంది. ఇంద్రధనుసు అంటే ఏదో మనము హిందువులకే వెళ్ళిపోతూ ఉంటాం. హిందువుల్లో ఇంద్రదేవుడు ఉంటాడు కదా, హిందువులకి వెళ్ళిపోతాం. కానీ బైబిల్లో కూడా రాస్తుంది ఇంద్రధనుసు అని. ఉట్టి ధనుసు అంటే రాముడు వస్తాడు. కాబట్టి అర్థం చేసుకోండి ఆ ధనుసు ఎందుకు ఏర్పడినాయి అంటే నోవాహు దినాలు మరలా రావు, దేవుని కుటుంబము మరలా అంతము కాదు అని నిదర్శనమే ఈ యొక్క ఉద్దేశమైనది. ఆ 40 రోజులు అనగా 40 రాత్రులు 40 పొగళ్ళు ప్రసన్న వర్షము అనగా గ్యాప్ లేకోకుండా ఆ వర్షం కురిసింది. ఆ కురిసిన వర్షంలో
దేవుని కుటుంబము జలప్రళయంలో కొట్టుకుపోయింది. నోవహు కుటుంబం ఒకటి కాపాడబడింది. ఆ ఓడలో చేరిన వారు మాత్రమే రక్షింపబడ్డారు, మిగతా వాళ్ళు రక్షింపబడలేదు. కాబట్టి ఆ ఓడ ఏమైంది అంటే రక్షణ ఉన్నది. మనం కూడా రక్షణ కలిగి ఉంటాము. ఎప్పుడనగా దేవుణ్ణి నమ్మితే, కుమారుని నమ్మితే, కుమారుడు అనబడే ఓడ, ఆ ఓడలో చేరితే, రక్షణ అనే ఓడలో చేరితే ఇంకా మనకి అంతం అనేది లేదు. కాబట్టి ఆ రక్షణ అనే ఓడ మనకి చాలా అవసరము. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ 40 దినాలు ఉపవాసము ఉన్న ప్రతి బిడ్డ ఉపవాసం నుండి తప్పుకోవద్దు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అదేవిధంగా నిన్ను చాలా ప్రేరేపించిన, అంటే కొన్ని ఆశలు ప్రేరేపించిన, అంటే మనిషికి నచ్చినే ఉంటాయి కదండి. ఫుడ్ అంటే చాలా మనకి ఇష్టం కదా. నీకు నచ్చిన ఏమైనా వచ్చినా వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకని? మీరు ఉపవాసంలో ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు కాబట్టి నీకు నచ్చిన వాటిని అవాయిడ్ చేయండి. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవద్దు. తీసుకుంటే పళ్ళు తీసుకోండి. పండ్లు కనుక దానిమ్మ, దాచ్చ కాయలు ఉంటాయి కదా, తినే కాయలు, వాటిని తీసుకోండి. పాలకు సంబంధించిన కొన్ని పదార్థాలు ఉంటాయి, స్వీట్లు కాదు, పాలతో తయారు చేసిన కొన్ని పదార్థాలు. ఏమనక పాలు, మజ్జిగ, పెరుగు, ఇవి తీసుకొని తప్పులేదు. కానీ అర్థం చేసుకోండి, పాలతో తయారు చేసిన పదార్థాల కన్నా పాలు తీసుకుంటే చాలా శ్రేష్టం ఉపవాసాల్లో ఉన్నప్పుడు. కటిక ఉపవాసం ఎవరు ఉండొద్దు. కటిక ఉపవాసం మంచిది కాదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరైనా సరే మేము ఉపవాసం ఉంటామంటే మీ తోటి దైవసేవకుడితో చెప్పండి. అయ్యా, నేను ఎలా ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, ఏం చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అని అడిగితే మీ సేవకుడు మీకు చెబుతారు. లేదు నేను ఉండలేను అనుకుంటే పర్వాలేదు, దేవుడు ఉండమని మనకి చెప్పలేదు. కాబట్టి మనం ఉండాలా వద్దా అనేది మన ఇష్టం. అంటే మనం ఉపవాసం ఉండాలా వద్దా అనేది మన ఇష్ట ప్రకారం ఉండిద్ది. కానీ ఎవరో చెప్పారు అని ఉండటం మంచిది కాదు. సంఘాలకు వెళ్ళండి, దేవుని వాక్యం వినండి, దేవుళ్ళో బతకండి, మంచి మాటలు నేర్చుకోండి. ఇదే ఒక వాక్య ఉద్దేశము. కనుక నోవహు ఎలా అయితే రక్షింపబడ్డారో, అంటే పాతకాలం నుంచి కొత్త కాలంలోకి ఎలా అయితే నోవహు అడుగుపెట్టాడో, ఉపవాసం ఉంటున్న మనము మన కుటుంబాల్లో ఒక క్రొత్త వెలుగును చూడబోతున్నాం. ఈ 40 రోజుల్లో, ఈ 40 రోజుల ముగింపులో మనము చూస్తాం. కాబట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఎక్కువగా ఆశీర్వదించి మనల్ని కాపాడుతాడని నమ్ముతూ ఈ మాట ఎక్కడితో ముగిస్తున్నాను. ఇంకా కొన్ని మాటలు మనము వచ్చే వీడియోలు నేర్చుకున్నాం. అప్పటి వరకు సెలవు. ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి వర్తమానాలు మీరు వింటారు. దేవుళ్ళు ఎలా మెలగాలో కూడా మీరు నేర్చుకుంటారు.
ఈ వాక్యము అనేది అంటే తెలుగు బైబిల్ అనేది కాదు, కానీ ఈ 4 బైబిల్ కలయికతో చెబుతున్న మాటలు ఇవన్నీ. చూడండి, ఆ 4 బైబిల్ అంటే 1 తెలుగు బైబిలు, 2 ఇంగ్లీష్ బైబిలు, 3 దానియేల్ రెఫరెన్స్ బైబిలు, 4 హెబ్రీ బైబిల్. ఇవన్నీ మనం కొనాలి అంటే కొనలేము, కానీ మన యొక్క ఫోన్లో చూడండి, ఫోన్లో ₹50 చూడండి. అక్కడ ఒకవేళ మనము బయటికి బైబిల్ తీసుకు వెళ్ళలేము అనుకుంటే ఫోన్లోనే ఈ 4 బైబిల్ సేవ్ చేసి పెట్టుకోండి, చదువుతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మీరు కూడా నాకులాగా అదేవిధంగా మీ యొక్క సంఘములో వాక్యం చూడటానికి అవకాశం ఉంటుంది కనుక ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. బైబిల్ చదవండి. కనీసం మీరు చదివే బైబిల్ మీ కాడ ఉండాలి అక్కడ. అప్పుడే మనకి రక్షణ వస్తుంది. బైబిల్ లేనిదే ఏ చర్చికి వెళ్ళొద్దు. బైబిల్ లేనిదే ఇంకా మన వాక్యం అనేది ముందుకు వెళ్ళదు. మీరు చూస్తున్న ప్రతి వ్యక్తి బైబిల్ పట్టుకొని ఉండండి, అంతే. బైబిల్ పట్టుకొని ఉండండి. వీడియోలు వచ్చినప్పుడల్లా బైబిల్ పట్టుకొని ఉండి అప్పుడు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్న బిడ్డలు, ముఖ్యంగా వీళ్ళు మాత్రమే మనకి ప్రముఖులు. చూడండి, వాళ్ళు గమనించగలరు. సాతానుడు ఎన్నో రకాలుగా వేధిస్తాడు, బాధ పెడతాడు, నీ ఉపవాసానికి భంగం కలిగిస్తారు. కానీ వాటికి లొంగక మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. ప్రార్థన అవసరాలకు నెంబరు కింద డిస్ట్రిబ్యూషన్లో ఇస్తాను, కాల్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి. మేము మీ గురించి ప్రార్థన చేస్తాము. ఇంకెవరికైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, ఆరోగ్య సమస్యలు కానీ బాధలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ గురించి ప్రత్యేక ప్రార్థనలో పెడతాము. కాబట్టి అర్థం చేసుకోండి. ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడితే మాకు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఆ నెంబర్ని మీరు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇక్కడితో ఆమేన్.